ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ఆక్షన్కు సంబంధించి ఫ్రాంచైజీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మెగా వేలం నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని ఫ్రాంచైజీలు బోర్డును అభ్యర్థించాయి. వాటిల్లో ఎక్కువ మంది ఫ్రాంచైజీ ఓనర్లు 3 డిమాండ్లు క్రికెట్ బోర్డు ముందు ఉంచినట్లు తెలుస్తుంది. 5 ఏళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాలని చాలా మంది ఫ్రాంచైజీ ఓనర్లు కోరుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రతి 3 ఏళ్లకోసారి మెగా వేలం నిర్వహించేవారు. ఈ నిబంధన మార్చి 5 ఏళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. అంటే ఈసారి మెగా వేలం నిర్వహిస్తే తదుపరి మెగా వేలం 2029లో జరగాలి. మధ్యలో మినీ వేలం మాత్రమే నిర్వహించాలని వారు అంటున్నారు. మెగా వేలానికి ముందు 4 నుంచి 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని ఫ్రాంచైజీలు అభ్యర్థించాయి. మునుపటి వేలంలో గరిష్టంగా 4 ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆ సంఖ్యను 4 నుంచి 6కు పెంచాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. మెగా వేలానికి ముందు 8 మంది ఆటగాళ్లపై ఆర్టీఎంను అనుమతించాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ ఆప్షన్, అనగా ఆర్టీఎం ఆప్షన్ ఉపయోగించి వేలంలోకి వెళ్లిన తమ జట్టు ఆటగాళ్లను మళ్లీ వేలం ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. కాగా బీసీసీఐ ముందు ఫ్రాంచైజీలు ఉంచిన ఈ 3 డిమాండ్లను బోర్డు పరిశీలిస్తుంది. దీనిపై ఈ నెలాఖరున జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పలు స్టార్ ప్లేయర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను వచ్చే సీజన్కు ముందే విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 2021లో సన్ రైజర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు ఉమ్రాన్. తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత సీజన్కు ఈ రైట్ ఆర్మ్ సీమర్ను 4 కోట్లు పెట్టి మరీ తమ దగ్గర అట్టిపెట్టుకుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. భువనేశ్వర్ తర్వాత తమ జట్టుకు ప్రధాన సీమర్గా ఉమ్రాన్ మాలిక్ను ఎస్ఆర్హెచ్ తీర్చిదిద్దింది. అయితే ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన గాడి తప్పింది. దీంతో ఈ జమ్మూ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్కు ఐపీఎల్ 2024లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే అవకాశం దొరికింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చాలా జట్లు ఉమ్రాన్ మాలిక్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని జాతీయ క్రికెట్ మీడియా పేర్కొంది. లైన్ అండ్ లెంగ్త్ లో ఎప్పటికీ అదే స్పీడ్ చూపిస్తున్న ఉమ్రాన్ మాలిక్ ఎకానమీ విషయంలో పేలం అవుతూ వస్తున్నాడు. దీనివల్లే ఫ్రాంచైజీలు అతని సీజన్లో ఎక్కువ మ్యాచ్లు బెంచ్కే పరిమితం చేస్తున్నాయి. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ కెరీర్ను పరిశీలిస్తే 2021లో ఎస్ఆర్హెచ్ తరపున అరంగేట్రం చేసిన ఈ రైట్ ఆర్మ్ సీమర్ ఆ సీజన్లో 3 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు తీశాడు. 2022 ఉమ్రాన్ మాలిక్కు అత్యుత్తమ ఐపీఎల్ సీజన్. అతను 14 మ్యాచ్లు 22 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2023 ఐపీఎల్ సీజన్ నుంచి మాలిక్ పతనం ప్రారంభమైంది. గత 2 సీజన్లలో అతడు కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. కాగా ఉమ్రాన్ విడుదల చేస్తే ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 4 కోట్ల లాభమని చెప్పొచ్చు. ఇక బీసీసీఐ నెక్స్ట్ సీజన్ కోసం ఫ్రాంచైజీ శాలరీ క్యాప్ను 90 కోట్ల నుంచి 120 కోట్లకు పెంచవచ్చనే టాక్ వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.